అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే ఏకగ్రీవం మా మండలాలలో జరుగుతాయో ఖచ్చితంగా హెచ్డిఎఫ్ ఫండ్ కింద డెవలప్మెంట్ పరంగా డైరెక్ట్ అక్కడ ఏకగ్రీవం అయ్యే సర్పంచ్ హెచ్డిఎఫ్ ఫండ్ కింద విలేజ్ డెవలప్మెంట్కి 20 lakhs రూపీస్ ఎవరైతే ఆ గ్రామ పంచాయతీ నుంచి ఏకగ్రీవంగా తీసుకొచ్చి చేస్తారో ఆ విలేజ్లకి 20 lakhs రూపీస్ హెచ్డిఎఫ్ ఫండ్ కింద మరి మేము ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు వారి తప్పకుండా ఆ విలేజ్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదర్ దాన్ వేరే రకం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డెమోక్రసీ ఓటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మేము డెవలప్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కానీ ప్రయారిటీ మాకు కూడా విలేజెస్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు అందరు ఊరు మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఏకగ్రీవం చేసినామని ఏదైతే అట్లాంటి మంచి ఒక సూచన మాకు వస్తుందో ఆ విలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకొని వేరే విలేజెస్ తప్పకుండా డెవలప్మెంట్ అనేది మా ఎజెండాలోనే ఉంది కాబట్టి అది చేసుకుంటూ మరి ఇది కూడా ఒక ఇన్సెంటివ్ లాగా ఆ సర్పంచ్ ఎవరైతే ఏకగ్రీవమైన సర్పంచ్ ఇది ఒక ఇన్సెంటివ్ లాగా కూడా మేము ఉన్న కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ లీడర్లు క్యాడర్లు అందరం కలిసి ఒక నిర్ణయం అనేది ఎంత బాగుంటుంది అనేది చర్చించి మరి హెచ్డిఎఫ్ ఫండ్ కింద 20 lakhs రూపీస్ అనేది అప్లికేషన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.